Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. Oh my god. మా ఆయనని ఒక పెట్టి తెమ్మంటే ఇంటి తీసుకొని వచ్చాడు. ఎందుకు అంటే మా ఆవిడ బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే. నోటి నా సామాన్లే కావు అందరివి ఉన్నాయి. నేను చెప్పిన పర్లేదు అది చెప్పు ఫస్ట్ నువ్వు. దీంట్లో మా ఎన్ఎం ఫుడ్స్ లో శ్యామ్ కి, అజయ్ కి, శంకర్ కి, హర్షకి, దాని తర్వాత మా మమ్మీకి, మా నాన్నకి, అంకితకి, అనీకి, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత నా అంతే. ఇంకా ఆలోచన చేయకుండా తొందరగా ఫాస్ట్ గా అసలు ఏం తెచ్చానో చూసేద్దరు కానీ వచ్చేసాయి. సో ఫస్ట్ చిన్న సూట్ కేసు ఓపెన్ చేద్దాము. అక్కడ ప్రేక్షకులు ఉన్నారు ఆల్రెడీ. ప్రేక్షకులు ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ అనిదే వచ్చిందా? ఓ మై గాడ్. సి ఫస్ట్ అనిదే వచ్చింది. సి స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మీ అండ్ బావా, రాఖీ గిఫ్ట్. థాంక్యూ అండి. ఓపెన్ చేయాలి ఫస్ట్, తర్వాత చూద్దు కానీ. శుభమా. ఓ మై గాడ్, కార్ లాగర్ ఫెల్. వావ్, సూపర్ బావా. సెలెక్ట్ చేసిన నేను రా. అవునండి, థాంక్యూ అండి. ఇవి వచ్చేసి మా ఆయనకి వాళ్ళ కజిన్ గిఫ్ట్ ఇచ్చాడు. ఓసి పృథ్వీ చాలా బాగున్నాయి షూస్. ఐ లవ్ ద కలర్. ఇప్పటి వరకు మీ అన్న దగ్గర ఈ కలర్ లేదు. బాగుంది కదా మమ్మీ? చాలా బాగుంది. నీకు ఒక షూలో 2 కాళ్ళు సరిపోతాయి, నాకు ఇంకో షూలో 2 కాళ్ళు సరిపోతాయి. మనం వేసుకుని వెళ్ళిపోవచ్చాడు. బాగున్నాయండి. ఓకే, ఇదిగోండి మీ యొక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. శాండియాగో, లాస్ వేగస్. మీరు వేగస్ వెళ్ళారా? అక్కడ ఎయిర్పోర్ట్ లో. మమ్మీ నీకు ఇష్టం కదా కెసినో అంటే. అదిగోండి $5,000. $5,000 అంకిత ఫుల్ ఫిదా అయిపోద్ది. చాలా బాగుంది. పెట్టుకో. మనము మన యొక్క బుద్ధిని ఎప్పుడోకప్పుడు వాడుకోవడానికి వస్తుంది కాబట్టి ఈసారి ఛాన్స్ నాది కాబట్టి నా పిచ్చి మ్యాగ్నెట్స్ ఇవి. ఇదిగో లాస్ వేగస్ కార్డ్స్. ఒకటే ఉండిందంట మమ్మీ, అందుకనే ఒకటే ఉందని వాడు తెచ్చుకున్నాడు. వాడు కావాలని చేశాడు మమ్మీ. 2 days ఇవ్వలేదు అసలు. సీ లయన్స్ శాండియాగో. లేదు మమ్మీ, ఇది కూడా ఒకటే ఉండిందంట మమ్మీ. అది కూడా ఒకటే ఉంది. నిజంగా అది కూడా ఒకటే ఉంది. ఇక్కడ నిజంగా ఒకటే ఉందండి. ఒకటే, ఆ 2 ఒకటే ఉంది ఆంటీ. నిజంగా అండి నాకు ఫోటో పంపించాడు. ఆ ఫోటోలో మీరు చూడండి ఏమున్నాయి ఏం లేవంటే అన్నుది బుద్ధి నాకు ఉండేది ఇంకొకరి దగ్గర దగ్గర ఉండకూడదంట. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఇది చాలా నచ్చింది. ఎందుకు అంటే లాస్ వేగాస్ అంటే కసినో. సో కసినో ఇప్పుడు ఎంతైనా మనం కార్డ్స్ ఉన్నా కూడా కసినోస్ లో ఆ చిప్స్ ఎక్కువ ఫేమస్ క్యాష్ కి. సో చూపించు ఒకసారి ఫ్రేమ్ లో. అందుకే మరి మమ్మీ ఫీల్ అయిపోయింది. అయినా అక్కడ లేవు నిజంగానే. ఇదిగో అని సో మమ్మీకి ఏం తేవాలి అని చెప్పి మా ఆయన చాలా ఆలోచించాడు. నేను చాలా ఆలోచించాను. పాప మా మమ్మీ సాల్ట్ అండ్ పెప్పర్ అడిగింది. కాకపోతే అన్ని దొరకక he didn't bring, but he brought something which my mother will love it. I think మేము అనుకుంటున్నాము, తెలియదు. మా ఒకటి నాకు లేదు. సోలార్ ల్యాంప్, హ్యాంగింగ్ ల్యాంప్స్. మీతో ఒకసారి నీకు చెప్పిందంట కదా తెస్తానని చెప్పి. ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మొత్తం మంచిగా. నీ అల్లుడు నీ కోసం తీసుకొచ్చాడు. ఇదిగో నీ బాల్కనీలో మంచిగా నువ్వు హ్యాంగ్ చేసుకోవాలని చెప్పి.
నీకు నాకు చాలా ఇష్టం ఇవ్వండి. ఇంకేం కావాలో అర్థం కాలేదు మా మమ్మీకి, అందుకనే నేను అడిగాను కదా నీకే మమ్మీ నీకు ఒక ట్రావెల్ యాడ్ బిల్. ఆ డబ్బా ఈ డబ్బా వేసుకోకూడదు కాబట్టి నేను మా ఆయనకి చెప్పాను 3 తీసుకొని రా అని చెప్పాను. నీకోటి వాడికోటి నాకోటి, ఓకేనా? ఇవన్నీ వచ్చేసేసి మేకప్ అనమాట. దీంట్లో అంకితాకి, దాని తర్వాత నాకు, మా క్రేజీ కపుల్స్ మహికి, విష్ణుకి అందరికి కలిపి తర్వాత పంచుకుంటాం అనమాట. ఇవన్నీ మేకప్, ఓకే? సో మా నాన్నకి ఏం తీసుకొని రావాలి, మొన్నే బర్త్డే అయింది అండ్ బోల్డ్ బట్టలు ఉన్నాయి, షూస్ చెప్పులు అన్నీ ఉన్నాయి. సో అందుకని మా నాన్నకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకని స్విస్ చాక్లెట్స్ అనమాట ఇది మా నాన్నకి. వైట్ చాక్లెట్ ఒకటి మిల్క్ చాక్లెట్, ఒకటి వచ్చేసేసి మిల్క్ చాక్లెట్ విత్ హేజిల్ నట్స్. ఈ 2 బార్స్ పప్పాకి. అండ్ నా ఎక్సెడ్రిన్ 1 ఇయర్ నుంచి నా చెల్లెలు మర్చిపోతుంది, నేను మర్చిపోతున్నాను, నా టాబ్లెట్స్ లేవు. సో ఫైనల్లీ నా మైగ్రేన్ టాబ్లెట్స్ వచ్చేసాయి. సో ఇది వచ్చేసేసి ఇదిగో ఇలాగా సెరమిక్ స్పూన్స్ తెప్పించుకున్నాను నేను. ఈ సెరమిక్ స్పూన్స్ నాకు చాలా నచ్చాయి అనమాట. ఇవి ఎందుకు తెప్పించానంటే ఇక్కడ నాది మొత్తం వైట్ సెట్ ఉంది. సో ఈ చిన్న బౌల్స్ లో ఎవరికైనా స్వీట్ వచ్చినప్పుడు తినడానికి బాగుంటాయి డెజర్ట్ స్పూన్స్ అని తెప్పించుకున్నాను. సో ఇది వచ్చేసేసి శ్యామ్ కోసం పర్ఫ్యూమ్ అనమాట. శ్యామ్ అంటే ఎన్ఎం ఫుడ్స్ లో మా టీంలో వర్క్ చేస్తారు కదా, శ్యామ్ కోసము. అండ్ శ్యామ్ కోసము మా ఆయన కళ్ళద్దాలు కూడా తీసుకొచ్చాడు, టామీ హిల్ఫిగర్. సో ఈ 2 ఓకేనా? సో మా టీమ్మేట్ హర్ష ఎన్ఎం ఫుడ్స్ లో తనకి 2 పిల్లలు ఉన్నారనమాట. సో ఒకరికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అంట, ఒకరికి బొమ్మలు అంటే చాలా ఇష్టం అంట. సో ఇదేంటో లేజర్ బ్లాక్ అంట, లైట్ వస్తుందంట, నాకు తెలీదు, బట్ ఇట్ లుక్డ్ ఇంట్రెస్టింగ్. సో అందుకని ఇవి 2 వాళ్ళ కోసం. సో మా ఆయనకి బర్బరీది మంచి గిఫ్ట్ వచ్చిందండి, సన్ గ్లాసెస్. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. నేను వెళ్ళినప్పుడల్లా యుఎస్ కి ఏదో ఒకటి బాగా చూసుకుంటాడు. అసలు న్యూయార్క్ తీసుకెళ్తాడు. నీ ఫ్రెండ్స్ అందరూ నీకే గిఫ్ట్స్ ఇస్తున్నారు ఎందుకు? నాకు కూడా వదినికి పంపించాలి కదా. నువ్వు వస్తే నీకు ఇస్తారు, ఇద్దరం కలిసి వెళ్తే. అందుకే అన్నా రావాలా, కష్టమే. హలో అది బర్బరీ అంటే నేను బర్బరీ వేసుకునే వాల్యూ కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకసారి పెట్టుకున్నారు, బాగుంది. సూపర్ అసలు అని చాలా బాగుంది. హలో ఎక్స్క్యూజ్ మీ, హలో అది నా ఫ్రెండ్ గిఫ్ట్ నాన్న, వాడు ఫీల్ అవుతాడు, ఇచ్చేస్తే. ఇందిరా గారి ఫ్రెండ్ నెక్స్ట్ టైం నుంచి మా తమ్ముడికి కూడా పంపించింది, నాకు పంపించింది. సో ఇప్పుడు నేను మా బావ కాంపిటీషన్ ఇట్లా. గ్లాసెస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ బావ. ఏంటంటే నేను యాక్చువల్లీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నా పార్ట్నర్ డాన్సర్ ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చేసి ఫోన్ పెట్టుకుంది అనమాట. నేను ఏంటిది అని అడిగా, అంటే పెట్టుకుని చూపించింది. అసలు ఎంత బాగుందండి నాకు. ఓహో సూపర్, ఇది బాగుందిరా. చాలా బాగుంది. బాగుందా? ఇది సరిగ్గా చూపి. ఇదిగోండి, ఫోన్ కి ఇలాగా ఫ్యాన్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ చాక్లెట్స్ అనమాట. సో దీని నుంచి పప్పా షేర్ ఇవ్వాలి, మమ్మీ షేర్ ఇవ్వాలి, అని అండ్ అంకిత షేర్ ఇవ్వాలి, తర్వాత ఎన్ఎం ఫుడ్స్ టీమ్ కి ఇవ్వాలి, ఆ తర్వాత అన్ని మంచి గోడీవానారా, గొడైవానే కరెక్ట్, గొడైవా లింట్, ఇదేంటో బ్రాండ్ మర్చిపోయాను. తర్వాత ఇవన్నీ మినీస్, ఇది కూడా లింట్. దాని తర్వాత ఇది వచ్చేసి ఇది నాకు స్పెషల్ గా తెచ్చాడంట. మీరు స్పెషల్ అంటేనే కావాలి. ఈ 2 కూడా నాకు తెచ్చాడు, మీకు తినిపిస్తాను. ఇది 2 ఖుల్జా సిమ్ సిమ్. ఇక్కడే ఉంది ఇంకా మనకి. ఇది నేను గసగసాలు అండ్ పెప్పర్ తెప్పించుకున్నాను. అవును, నేను అడిగాను ఎందుకు అక్కడ దొరకవు అని అడిగా. అని అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది బావా ఇక్కడ యుఎస్ మాల్ కి ఇక్కడికి. గసగసాలు మీకు కావాలి. నీకు తెలుసా చాలా మంది ఇండియన్స్ ఇక్కడ నుంచి స్పైసెస్ తీసుకెళ్తారంటే. ఎందుకు తీసుకెళ్తారు? అక్కడ ఫస్ట్ క్వాలిటీ స్పైసెస్ ఉంటాయి, ఎందుకు తీసుకెళ్తారు ఏంటో మరి. ఓకే, అండ్ ఇవి వచ్చేసి కొన్ని షాపింగ్ బ్యాగ్స్ తెప్పించాను. దీంట్లో ఒకటి మా అమ్మకి, ఒకటి అంకితాకి, మిగిలినవి నాకు. లాస్ట్ లో ఇది చేస్తా. సో మా తమ్ముడికి కాక్టైల్ చేయడం చాలా ఇష్టం కదా,
అందుకనే మార్గరీటా సాల్ట్ విత్ హాలపినో స్పైస్. ఇదిగో స్పైసీ మార్గరీటా సాల్ట్. మొన్ననే చూసా నేను. ఇది వచ్చేసేసి మార్గరీటా సాల్ట్, పైనుంచి ఇలా లెమన్ కూడా పిండుకోవడానికి. థాంక్యూ అండి. ఓకేనా? థాట్ఫుల్ గా అవునండి ఇది. సూపర్ అండి. ఇంకా అయిపోయిందా? అలా షూస్ ఎంత చెప్పమంటావు? ఎంత అని షూస్ ప్రైస్ చెప్తే మళ్ళీ నువ్వు నా పీలర్లన్నీ ఆఫీస్కి వెళ్ళిపోయి నేను పీలర్ తెప్పించుకున్నా అని నాకు చూపి. నాకు ఒక పీలర్. నేను ఎందుకు అడిగానంటే ఒక్క నిమిషం నేను చెప్తాను. నేను చెప్పేది నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు నేను కాక్టైల్స్ చేస్తాను కదా, దానిలో ఆరెంజ్ చేసి నా దగ్గర ఉండే పీలర్ లో ఆరెంజ్ స్కిన్ మొత్తం పిండి అయిపోతుంది జ్యూస్ లాగా. నువ్వు ఇలా ఏడుస్తున్నావని నీ కాక్టైల్ పెట్టుకొని ఇచ్చావు. బట్టలు అడిగావని. 1 2 3 బావా 4 పీలర్లు ఏం చేసుకుంటే షాప్ పెట్టుకుంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క వెరైటీ పీలర్. అది చిన్నపిల్లలాగా ఆ పీలర్ రోడ్ కూడా నా మాట విన్నాడు. చూడండి ఇక్కడ ఆరెంజ్ కి ఇక్కడ స్పెషల్ పీలర్. అవును ఆరెంజ్ కి అవును. సరే నీకు కావాలన్నప్పుడు ఇంటికి వచ్చి చేసుకున్నా. ఇది ట్రెడిషనల్ పీలర్. ఇది నాకు ఇంట్రెస్ట్ లా. ఏంటండి ఇది? ఇది దేనికండి? అదే ఆరెంజ్. ఇలా ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది. ఇది అసలు ఆరెంజ్ ఎలా పీల్ చేస్తారు? ఆరెంజ్ వచ్చినప్పుడు చెప్తా. అందుకనే అంటున్నా. ఇదేమో క్లీన్ చేసుకోవడానికి బ్రష్. ఓ మై గాడ్, ఇదే కొంచెం కరెక్ట్గా ఉన్నట్టుంది. నేను ఎవరో పెట్టి నాకు అసలు పీలరే లేదు ఇంట్లో. పెట్టి పెట్టు. సో ఇది అంకిత కోసం బ్యాగ్ అనమాట. అంకితకి హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి చాలా ఉంది. సో అంకిత దిస్ ఇస్ ఫర్ యూ. ఇది అంకితకి చాలా నచ్చుతుందండి, ఎందుకంటే అంకితకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. అందుకని ఇలాగా అందులో బ్లాక్ అంటే అంకితకి చాలా ఫేవరెట్. సో దీంట్లో అంకితకి మేకప్ పెట్టి ఇస్తానన్నమాట. అది. సో దిస్ ఇస్ ఫర్ అంకిత. అంకిత ఊర్లో లేదండి, 2 days వస్తుంది. వచ్చిన తర్వాత ఇస్తాం. సో ఇవి వచ్చేసేసి నేను అక్కడ అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. సాల్ట్ కంటైనర్స్, సాల్ట్ అండ్ పెప్పర్ కంటైనర్. ఎందుకంటే డైనింగ్ టేబుల్ మీద గాజు ఉంటే మా లక్ష్మి ఉంది కదా బాగా దుడుకు అనమాట, గబుక్కు నీర కొట్టేసేస్తుంది. అందుకని ఇలా పెడుతున్నాను అనమాట. సాల్ట్ నువ్వు, పెప్పర్ నేను. అరే కాదురా, అన్నిట్లో నువ్వు ఏంటో నాకు అర్థం కాదు. ఇటీ అమ్మా నిన్ను మర్చిపోయాడు. అసలు నీకు సాల్ట్ మమ్మీకి ఇలాంటిది కాదు. మమ్మీ ఇలా అడిగింది, అలాంటిది లేదు. మమ్మీ నువ్వు సాల్ట్ పెప్పర్ అడిగావు కదా. అడిగాను కానీ ఏదో ఒకటి తెచ్చి ఉండాల్సింది. తెచ్చేది కదా మమ్మీ. అది ఇవి కాదు, సాల్ట్ పెప్పర్ అంట. వెళ్ళాడంట మమ్మీ పాపం. ఎక్కడ చూసినా లేవండి. అందరికంటే నాదే చాలా బాగుంది. అవునండి, అసలు ఎంత మంచిగా లైట్ నువ్వు సాయంకాలం కూర్చుంటే. ఇవి వచ్చేసేసి నాకు అంకితకి హైలైటర్స్ అన్నమాట. సో బాగుంటాయి అనేసి తీసుకున్నాను ఇవి. ఏంటి అంకిత పేర్లు అన్నిసార్లు చెప్తున్నావు? నా తొందరగానే అవగొట్టేసావు. చిన్న అంకితకి నీకు పెద్ద పెద్ద వస్తువులు ఇచ్చాను కదా. నీకు వైన్ బాటిల్ ఇచ్చాను, మార్గరీటా సాల్ట్ ఇచ్చాను. సరే పోనీ నీకు షూస్ ఇచ్చాను కదరా. అంకిత అంత కాస్ట్లీ కూడా కాదు. ఎంత తీసుకొస్తాడు రా. ఇవ నాకు తెలియదు. మా ఆయన నాకు కర్టన్లు కొన్నాడని నేను అనుకుంటున్నాను. మీతో ఎందుకు కొనుక్కుంది అని అనుకుంటున్నాను. నేను అందుకే అడగలే మీతోని. బాగుందా? మా మమ్మీకి ఇలాంటివి నచ్చవండి. ఎందుకనంటే మా మమ్మీ కొంచెం లావుగా ఉండాలి. నాకు మా ఆయనకి ఇలాంటివి ఇష్టం. అయినా ఎవరికి నచ్చింది అది కొనుక్కోవాలి. ఆరెంజ్ ఒకటి తీసుకున్నాడు, ఎల్లో ఒకటి. ఇది నాకు చాలా నచ్చింది, బాగుంది కదా. అండ్ గ్రీన్ తీసుకొచ్చా హాల్లోకి అని చెప్పి. దాని తర్వాత ఇది వచ్చేసేసి ఐ డోంట్ వాంట్ ఓపెన్, పాపం వాడు ఓపెన్ చేసుకుంటాడు. ఇది శంకర్ నాకు మెసేజ్ చేశాడు, ఏం కావాలరా నీకు అని అంటే, నా ఆండ్రాయిడ్ ఫోన్కి ఇయర్ బడ్స్ చెప్తారా మేడం అని అంటే, ఇంకా సరే అని చెప్పి ఇది ఆర్డర్ చేసాము. రేపు వాడికి ఇస్తాం ఇవి చాక్లెట్స్. ఇది వచ్చేసేసి అజయ్ కోసము, వాడు పర్ఫ్యూమ్ అడిగాడు. సో అందుకని అజయ్ లాస్ ఏంజల్స్ గెస్. సో ఫిష్ ఆయిల్ మా ఆయన అన్నాడు ఇక మీద నుంచి మనం వేసుకోవాలి అని చెప్పేసి వైటమిన్స్ లో ఇది కూడా జాయిన్ చేశాడు. అండ్ విటమిన్ B3 మాకు అయిపోయింది, అందుకని ఇది ఒకటి తీసుకొచ్చాడు. అసలు మా ఆవిడ 40 క్రాస్ చేసేసింది. బర్త్డే 30లోనే ఉన్నావా? ఇవి వచ్చి డిప్పింగ్ బౌల్స్ అనమాట, సాస్ డిప్పింగ్ బౌల్స్. ఇవి నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. మా చెల్లికి చెప్పా ఆర్డర్ పెట్టు అనేసి. అయితే ఇవి ఒకటి పంపించింది నాకు.
చాలా బ్యూటిఫుల్ గా 6 పీస్ సెట్ అన్నమాట. మన షూటింగ్ కి వాడతారు. అంటే ఇప్పుడు నువ్వు సూషి చేసి ఆ సూషిలో వసాబి ఆయిల్ తర్వాత జింజర్ అవన్నీ పెట్టి నీకు పిలుస్తానులే. ఓకేనా? మరి సీవీడ్ ఎక్కడ తెస్తావు? సీవీడా? సీకి వెళ్ళి తెచ్చేస్తా. నేను వద్దు మమ్మీ, ఇది నేను వద్దు అని అన్నాను. ఎందుకు తెలుసా? $9 మమ్మీ. $10 పెట్టుకున్నాడు మమ్మీ. నా దగ్గర తీసుకో. నీకంటేనా చెప్పు. చాలా థ్యాంక్స్. వెల్కమ్ ఆంటీ. ఫైనలీ నా స్టఫ్కి వచ్చాను, కానీ దానికి ముందు మీకు ఒకటి చూపిస్తాను. వరుణ్ అని చెప్పేసి షికాగోలో. నేను స్పెషల్ చైల్డ్ అని చెప్పనండి, ఎందుకంటే హీఈస్ నాట్ స్పెషల్ చైల్డ్. ఓ హీఈస్ నాట్ స్పెషల్ చైల్డ్. అసలు ఎంత వెరీ క్యూట్ బాయ్. అసలు నా కోసం ఇదంతా తను గ్రాడ్యుయేషన్ ది పెయింట్ వేసి ఇచ్చాడు అనమాట. తన మంచి ఆర్టిస్ట్ వరుణ్ అంటే నాకు చాలా ఇష్టం. వరుణ్ చాలా బాగుంది నాన్న, వెరీ నైస్. యు హావ్ పెయింటెడ్ వెరీ వెల్. ఇంద్రా అంకుల్ లైక్డ్ అ లాట్ అండ్ మేఘ్నా ఆంటీ ఆల్సో లవ్డ్ అ లాట్. థ్యాంక్ యూ. ఫైనలీ నా స్టఫ్కి వచ్చానమాట. ఈ బ్యాగ్ నేను వద్దు వద్దు వద్దు, ఎందుకు నాన్న నా మీద ఖర్చు వద్దు అని అన్నాను, కానీ మా ఆయన వాంటెడ్ టు బై దిస్. సో అక్కడ నాట్ స్టామ్ ర్యాక్లో కొన్నాడనమాట. వీవింగ్ బాగుంటుంది, నీ దగ్గర ఇలాంటి కలర్ లేదు అని చెప్పి కొన్నారు. బట్ ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వెల్కమ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి అన్ని నా బర్త్డే వస్తుంది. గిఫ్ట్ కి బర్త్డే. ఇది వచ్చి నా ఫేవరెట్ కండిషనర్, చాలా జాగ్రత్తగా వాడుకుంటా స్పెషల్ అకేషన్స్ కి. ఇక్కడే బట్ ఇలాంటి కండిషనర్ మనకి ఇక్కడ దొరకదు. ఈ స్మూత్ అండ్ స్లీక్ ది మనకి లేదు ఇక్కడ, అందుకని నేను అక్కడ తెప్పించుకుంటా. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మీతో వచ్చింది కదా, ఈసారి నేను తెప్పించుకున్నా. అండ్ ఫైనలీ వీ హ్యావ్ అప్గ్రేడెడ్ టు నైస్ మ్యాగ్నెటిక్ మైక్స్ అనమాట. హాలీ ల్యాండ్ది లాక్ M2 లేటెస్ట్ వర్షన్. సో మా షూటింగ్కి బాగా పనికి వస్తుందని చెప్పేసి ఇది తెమ్మని చెప్పాను. ఇండియాలో ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, అందుకని అక్కడి నుంచి తెప్పించుకున్నాం. చక్కగా ప్రైమ్ డే సేల్ ఉన్నింది అమెజాన్లో, అప్పుడు ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇది. అండ్ మా ఆయన ఎయిర్పోర్ట్లో నా కోసం న్యూయార్క్ బ్యాగ్ కొన్నాడు. ఎత్తుకోండి. సో వెనెవర్ ఐ కెన్ గో అవుట్. అదిగో నీకు బ్యాగ్ ఎందుకు లేదు మమ్మ? నీకు ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయని చెప్పింది. మీతో వద్దంది అసలు. బావా మీ అసలు మమ్మీకి ఏమో అవసరం లేదు, బ్యాగ్స్ చాలా ఉన్నాయి మమ్మీ దగ్గర. అలాగే కలర్ పోయి వాడితే మీకు ఈసారి వెళ్ళినప్పుడు అండి. ఓ మై గాడ్, మా అత్తగారు అసలు నిజంగా చెప్పలేదు నాకు. ఏంటి నేను అడిగా కదా ఏం కావాలి అని చెప్పి. అవును, మనం అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు నాకు నువ్వు మెన్షన్ చేయాలి, అలాగే నాకు తెలియదు. సో అందరికీ తెలుసు నాకు లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఆఫ్ లేట్ ఐ బీన్ వెరీ పర్టిక్యులర్. ఐ విల్ కలెక్ట్ ఓన్లీ బ్రాండెడ్ లిప్స్టిక్స్. సో ఇది వచ్చేసి ల్యాంకోమ్ది మంచి న్యూడ్ పింక్ తీసుకొచ్చాను అనమాట. రేపు బర్త్డేకి వేసుకుందాం. సో నాకు నైట్ డ్రెస్సెస్ ఇక్కడ ఇలాంటి సాఫ్ట్వి దొరకవండి. సో ఐ డోంట్ లైక్, ఎందుకంటే నేను అంతా స్లీవ్లెస్ నైటీస్ వేసుకుంటాను. సో ఇవన్నీ కూడా మా ఆయన అన్ని ఆల్ బ్యూటిఫుల్ కలర్స్ అక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎందుకంటే నాకు చాలా ఇష్టం యూఎస్లో నైటీస్ అంటే. సో అందుకని ఇవన్నీ నైటీస్ నాను. సో మీ అందరికి ఇది కూడా తెలుసు, నాకు కఫ్టాన్ బెడ్షీట్ అనుకుంటారా, అంత పెద్దగా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ ఎ కఫ్టాన్. సో ఈసారి వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఇది కూడా నాకు చాలా నచ్చింది, సూపర్ ఉంది, కలర్ఫుల్గా నాలాగే కదా మమ్మీ, బాగుంది. ఇదోటి తెచ్చాడు. తర్వాత ఇవి ఒక ప్యాంట్స్ తీసుకొచ్చాడు నా కోసము. తర్వాత ఒక టాప్ తీసుకొచ్చాడు. ఇవన్నీ తర్వాత వేసుకొని చూపిస్తాను. ఈ ఎపిసోడ్లో అన్ని చేయలేం మనం ఇక్కడ. ఇది కూడా నా నైట్ టీషర్ట్స్. ఇది కూడా నైట్ టీషర్ట్ కదా. నైట్ అని కాదు, బయటికి అసలు అక్కడ వేసుకెళ్ళిపోతారు లాంగ్ టీషర్ట్స్. ఇక్కడ మనం మామూలుగా వెళ్తేనే మేఘనా గారు మీరు సరిగ్గా వేసుకోండి బట్టలు, దుపట్టా వేసుకోండి అని ఒకళ్ళు కామెంట్ పెడతారు, మీరు స్లీవ్లెస్ వేసుకోకండి అని ఒకళ్ళు కామెంట్ పెడతారు. మన ఇష్టం వచ్చినట్టు మనం బతకలేము. అక్కడ అసలు చక్కగా ఓన్లీ టీషర్ట్ వేసుకొని వెళ్ళిపోతాను. నాకు పద పోదాం. సో ఇది కూడా నా నైట్ డ్రెస్ అండ్ కార్డ్ సెట్. బర్త్డే హ్యాపీ ఇది నాకు బర్త్డే చాలా నచ్చింది, నాకు బాగుంటుంది అని చెప్పి మా ఆయన తీసుకొచ్చారు. సో ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. ఇక్కడ టై చేసుకోవచ్చు, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకని ఇది ఒకటి తీసుకొచ్చాను నాకు కార్డ్ సెట్. అండ్ ఇది ఇంకొక కార్డ్ సెట్ బాగుందా, ఇలా ఉంటుంది ప్యాంట్స్. నాకు ఇష్టం ఇలాంటి బట్టలు, ఫ్రీగా ఉండాలి మనకి. అండ్ ఇది మా చెల్లెలు నాకు ఒక లిప్స్టిక్ పంపించింది. ఇది కూడా న్యూడ్, కానీ దీనిలో అందం అక్కడ కాదు. ఇదిగోండి చూడు, మొత్తం ఫుల్ ఇలా కార్వింగ్ చేసినట్టున్నాయి చూడు ఫ్లవర్స్.
ఇది మా ఆయన బెల్లీ బాయ్ ట్రిపుల్ మాల్ట్ విస్కీ అంట. ట్రిపుల్ మాల్ట్ విస్కీ ఫేమస్. ఇప్పుడు చాలా మంచి ప్రూన్స్ ఉంటాయి కదా, ప్రూన్స్ ఫ్రూట్, దాంతో చేసిన విస్కీ అంట. నీకు ఒక పెగ్గేసేయాలని, డోంట్ వరీ. బాటిల్ మా ఇంటికి తెస్తే కాక్టైల్ మంచిగా ఏదైనా చేద్దాం. సరే ఒక రోజు కాక్టైల్ చేసుకుందాం. బాటిల్ కలర్ బాగుంది. సో ఫైనలీ నా అన్బాక్సింగ్ అయిపోయిందండి. ఈ అన్బాక్సింగ్ లో రచ్చ కూడా అయింది. మా అమ్మ ఇంత అల్లరంటే మా అమ్మ అసలు మహా అల్లరి అయిపోయింది. అసలు మహానటి ఏం కాదు మా అమ్మ, అల్లరి తల్లి. నేనే అల్లరంటే నన్ను మించిన అల్లరి తల్లి అని ఒక ఎపిసోడ్ అల్లరి తల్లి నా అల్లరి తల్లి. సో అది ఉండు మమ్మీ ఎండింగ్ చేద్దాం. ఇలా ఉందండి నా పరిస్థితి. అర్ధరాత్రి మేము ఇవన్నీ సర్దుకుంటాం. అవునా, ఎంతైంది టైం? 11 అవుతుందండి రాత్రి. సో మీరు అనుకోవచ్చు పాపం ఇంద్ర ఏమి కొనుక్కోలేదేమో, మొత్తం వాళ్ళ ఆవిడకి కొన్నాను. అంత సీన్ లేదండి. మా ఆయన ఈజీగా ఒక 4 ప్యాంట్లు, ఒక 2 షార్ట్స్, ఒక 7-8 టీషర్ట్లు, ఇంకొక 6 స్లీవ్లెస్ టీషర్ట్స్, $1,000 షాపింగ్ చేస్తాడు. మళ్ళీ సాక్స్, హెడ్ బ్యాండ్స్, చెప్పులు, షూస్ అన్ని కొనుక్కున్నాడండి. ఆయనకు కావాల్సిన ఎక్స్ట్రా లగేజ్ పే చేయలేదు. ఎస్ ఆఫ్ కోర్స్. కాకపోతే ఏంటంటే అన్ని ఆయన చూపించాలంటే ఇంకా మీరు 2-3 ఎపిసోడ్లు చూడాలి. 2-3 ఎపిసోడ్లు అన్బాక్సింగ్ చేయలేము. నా బర్త్డే అన్బాక్సింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంతటితో మనం సెలవు. హ్యాపీ బర్త్డే అను. థాంక్యూ. అను నువ్వు కూడా మీరు కూడా విష్ చేసేసాను ఒకసారి అనుని. నేను 12 గంటలకే విష్ చేస్తాను. పర్లేదు అంటే ప్లీజ్ అండి. నా తల్లి, నా బంగారు తల్లి. ఇలాంటివి ఉంటాయండి మా ఇంట్లో. ఇప్పుడు మీకు అర్థమైందా ఇంత అల్లరిగా ఉన్నాను? తల్లి అల్లరిదండి. ఇంకా కూతురు ఎలా ఉంటుంది చెప్పండి. 12 o'clock విష్ చేస్తారంట. కెమెరాకి విష్ చేయొచ్చు కదా, చేయదంటాడు. చెప్పారు కదా హ్యాపీ బర్త్డే. చాక్లెట్ తినిపించేనా? నువ్వు కూడా విష్ అయినా వెళ్ళిపో. మీ అక్కకి నువ్వు కూడా 12 o'clock చేస్తావా? ఏంటి ఏదో ఒకటి ఇచ్చి విష్ చేస్తున్నాడు అంటుంటా. ఇలా ఉంటుందండి. సో మొత్తానికి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. లవ్ యూ ఆల్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. సో పొద్దునే 8 o'clock రోజు ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి. కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి క్రేజీ కపుల్స్కి ఏం గిఫ్ట్స్ తేలేదా, ఈ అన్బాక్సింగ్లో కనిపించట్లేదని మీరు అనుకోవచ్చు. అలా చూపించేస్తే ఇంకేముంటుందండి క్రేజీ కపుల్స్ గిఫ్ట్. నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. ఓకేనా?